Good morning, everyone. Today we'll discuss about the kinds of pronouns. Of course, pronoun we have discussed about the pronoun, and now we will discuss about the different kinds of pronouns. Pronouns అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే 7 pronouns ఉన్నాయి. అవి మెయిన్ I, you, we, they, he, she, it. These are the main pronouns that we remember. Pronouns అనగానే ఈ 7 మనకు గుర్తొస్తాయి, రైట్? అయితే వీటిని మనము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కింద డివైడ్ కూడా చేసాము. ఇది ఎలా అంటే ఫస్ట్ పర్సన్లో వచ్చేసి ఐ అండ్ వి ఉంటాయి, సెకండ్ పర్సన్లో వచ్చేసి యూ ఉంటుంది, థర్డ్ పర్సన్లో వచ్చేసి హీ, షీ, ఇట్, దే. ఫస్ట్ పర్సన్లో 2 ప్రొనౌన్స్ ఉంటాయి, ఐ అండ్ వి. సెకండ్లో యూ ఒకటే ఉంటుంది. థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, దే 4 ప్రొనౌన్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా మనం మనకున్న 7 ప్రొనౌన్స్ని డివైడ్ చేసాము. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద ప్రొనౌన్స్ ఈజ్ గివెన్ హియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ చూడండి జాగ్రత్తగా. టేబుల్లో మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, పొసెసివ్, రిఫ్లెక్సివ్ అనే ప్రొనౌన్స్ ఇచ్చామన్నమాట. సబ్జెక్ట్లో వచ్చేసి ఐ, వి, యూ ప్లూరల్ అండ్ సింగులర్, హీ, షీ, ఇట్, దే ఉన్నాయి. ఆబ్జెక్ట్లో వచ్చేసి ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ, వీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అస్, యూకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవే ఉంటుంది, యూకి సేమ్ ప్లూరల్కి మళ్ళీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవే ఉంటుంది, హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్ ఉంటుంది, షీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ ఉంటుంది, ఇట్కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్టే ఉంటుంది, దేకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ దెమ్ ఉంటుంది. ఇప్పుడు మీ అంటే నన్ను, అస్ అంటే మమ్మల్ని, యు అంటే నిన్ను, హిమ్ అంటే అతన్ని, హర్ అంటే ఆమెని, ఇట్ అంటే అది లేదా ఇది, దెమ్ అంటే వారిని. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే సెంటెన్స్ లాస్ట్లోనే వస్తుంది, ముందు రాదనమాట. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ చివరిలో, అంటే ఆబ్జెక్ట్లో. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ కదా సెంటెన్స్కి. ఆ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఆబ్జెక్ట్లో ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి, అవి చూడండి. పొసెసివ్ ప్రొనౌన్స్లో వచ్చేసి మై, అవర్, యువర్, హిస్, హర్, దేర్, ఇవి వచ్చేసి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాము. అలాగే పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చేసి మైన్, అవర్స్, యువర్స్, హిస్, హర్స్, ఇట్స్ అండ్ దేర్స్. మీకు ఎస్ యాడ్ అయిన దగ్గరేమో పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇటు పక్క ఉన్నవి, ఫస్ట్ పక్క ఉన్నవేమో మై, అవర్, యువర్, హిజ్, దేర్ వచ్చేసి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దీన్ని ఎంఫసైజింగ్ ప్రొనౌన్ కూడా అంటారు. సో ఇది వచ్చేసి మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ సింగులర్కి, అదే యూ ప్లూరల్ అయితే యువర్ సెల్ఫ్స్. తర్వాత నెక్స్ట్ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. ఇవి వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. నౌ లెట్స్ కమ్ టు ద మెయిన్ పాయింట్, దట్ ఈస్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా. దాంట్లో మనము డిస్కస్ చేసేది ఫస్ట్ వన్, ఇండెఫినిట్ ప్రొనౌన్. వాట్ ఆర్ దీస్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్? We will discuss about these pronouns now. First of all, let us see what is a pronoun. A pronoun is a word that replaces a noun. అంటే నౌన్ ప్లేస్లో. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కి బదులుగా వాడేది. నౌన్ ఏంటి? పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ, ఐడియా కానీ, యానిమల్ కానీ, నౌన్స్ అనమాట. ఈ నౌన్స్కి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఎందుకు వాడతాము అంటే ఇక్కడ పాయింట్ కూడా ఉంది, అది టు అవాయిడ్ రిపిటేషన్. ఆ రిపిటేషన్ అనేది లేకుండా, ప్రతిసారి అదే పేరు రిపీట్ అవ్వకుండా ఆ మెయిన్ నౌన్కి బదులుగా మనం ప్రొనౌన్ వాడతాము. నౌ లెట్ us కమ్ టు ద ఇండెఫినిట్ ప్రొనౌన్స్. అవి ఏంటి అంటే ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి. ఈ ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి ఈజీ వర్డ్స్, చాలా ఈజీ గుర్తుంచుకోవచ్చు. చూడండి, ప్రతి దానికి కూడా బడి, BODY బాడీ కదా. సో ఆ బాడీని యాడ్ చేసాం. బాడీ, నాలుగు బాడీలు ఉన్నాయన్నమాట. 4 బాడీలు 4 వర్డ్స్కి యాడ్ చేసాం. చూడండి, 4 బాడీలు కదా అవి. సో ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి. అంతేగాని ఎవ్రీబాడీ, నో బాడీ, సమ్ బాడీ కాదు. ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎనీబడి. సో ఎవ్రీబడి ఎందుకు వాడతాము అంటే ఆల్ పీపుల్కి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ఎవ్రీబడి అని కూడా వాడతాం అందరికీ. సంబడి వచ్చేసి అన్స్పెసిఫైడ్, అంటే సమ్ అని చెప్పాం కదా, ఎంతో కొంతమంది అని చెప్పే కానీ ఎగ్జాక్ట్గా ఎవరు ఏంటి చెప్పలేదు కాబట్టి కొంతమంది అని చెప్పడానికి, లేదంటే అన్స్పెసిఫైడ్ నెంబర్ కాబట్టి సంబడి వాడతాము. ఎనీబడి వచ్చేసి మనకి ఎక్కడ వాడతామంటే క్వశ్చన్స్కి, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్కి వాడతాము.
క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అలాగే నెగిటివ్ సెంటెన్సెస్కి మాత్రమే ఎనీబడి వాడతాము. నోబడి అంటే మనకు తెలుసు. నోబడి అంటే నో పర్సన్, ఎవరు కాదు, ఎవరు లేరు. నోబడి, నో వన్, దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద నోబడి. సో హియర్ వీ హ్యావ్ 4 words. ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి. బాడీ అనే వర్డ్ యాడ్ చేస్తే ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి. ఓకే, దీస్ వర్డ్స్ విల్ గెట్ ఇట్. ఇక్కడ ఒక్క పాయింట్ చాలా బాగా గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్ అని చెప్పుకున్నాం మనం, ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. అయితే ఇక్కడ మేము ఎనీబడి, సంబడి, నోబడి, ఎవ్రీబడి ఇవి కూడా ప్రొనౌన్సే. ఇవి కూడా మనం ఏం చేస్తామంటే నౌన్కి బదులుగా వాడతాము. నౌన్ ఎక్కడ వాడతామంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ కదా, ఆ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లేస్లో మనం నౌన్ ఉంటుంది, అలాగే ఆ నౌన్ ప్లేస్లో ఈ ప్రొనౌన్ ఉంటుంది. సో నౌన్ ప్లేస్లో అంటే సబ్జెక్ట్ ప్లేస్లోనే ఇది కూడా వస్తుంది అనమాట. దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రొనౌన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ ఆర్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్. మరి ఇప్పుడు వీటిని ఎలా వాడాలి అనేది చూస్తే స్ట్రక్చర్ క్లియర్గా ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఎవ్రీబడి ప్లస్ ఈజ్, సంబడి ప్లస్ ఈజ్, ఎనీబడి ప్లస్ ఈజ్, నోబడి ప్లస్ ఈజ్. అంటే ఈ ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడిని మనం సింగులర్గానే కన్సిడర్ చేస్తాము, కాబట్టి సింగులర్ వెర్బ్ మాత్రమే తీసుకుంటాము, not plural. Everybody, somebody, anybody, nobody is considered as singular, therefore we take singular verb. This is very important point, you must remember always. We సింగులర్గా కన్సిడర్ చేస్తాము కాబట్టి సింగులర్ వెర్బ్ మాత్రమే తీసుకోవాలి దీని తర్వాత, ఇమీడియట్గా ఈ వర్డ్ తర్వాత. నౌ లెట్ us see the examples. Everybody is attending the meeting. Everybody is attending the meeting. Everybody are అని చెప్పట్లేదు, చూడండి జాగ్రత్తగా, సింగులర్ వెర్బ్. నెక్స్ట్, నోబడి ఈజ్ అవైలబుల్ టు హెల్ప్. నోబడి ఈజ్, నోబడి ఆర్ కాదు. అలాగే సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. సంబడి ఎవరో ఒకరు డోర్ నాక్ చేస్తున్నారని చెప్తున్నాను, ఎవరో ఆర్ అని చెప్పట్లేదు. అలాగే ఈజ్ ఎనీబడి రెడీ టు లీవ్. ఈజ్ ఎనీబడి నేను అడుగుతున్నాను, ఈజ్ ఎనీబడి సింగులర్, నాట్ ఆర్ ఎనీబడి అనట్లేదు నేను. సో ఇక్కడ ఈజ్ 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 ఈజ్. ఎవ్రీబడి ఈజ్ అటెండింగ్ ద మీటింగ్. Nobody is available to help. Somebody is knocking at the door. Is anybody ready to leave? So ఇక్కడ సింగులర్ వర్బ్ మాత్రమే వాడాను. See the examples clearly. ఇదే విధంగా మనకి ఇంకా వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ వచ్చేసి సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్. ఇక్కడ థింగ్ యాడ్ చేసే THING, థింగ్. సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్ అనమాట. ఇవి వచ్చేసి సంథింగ్ అనేది పాజిటివ్గా వాడతాము, ఎన్ని కొన్ని ఉన్నాయని చెప్పేసి. ఎవ్రీథింగ్ అంటే ఆల్ అనే అర్థానికి వాడతాము. ఎనీథింగ్ వచ్చేసి క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ లేదంటే నెగిటివ్ సెంటెన్స్కి వాడతాము. నథింగ్ అంటే అఫ్కోర్స్ నాట్ ఎనీథింగ్, ఏమీ లేదు, నన్ను అని చెప్పడానికి వాడతాం అనమాట. సేమ్ ఎగ్జాంపుల్స్, సేమ్ ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్స్ మనం చూసాము ప్రీవియస్గా, అదే ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా అప్లై చేస్తాము. ఈ వర్డ్స్ కూడా, ఇవి కూడా ప్రొనౌన్సే, యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. దీని తర్వాత ఇంకో 4 కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నో వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్, సమ్ వన్. ఇక్కడ వన్ 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 ONG1 అనే వర్డ్ యాడ్ చేసాము, చూడండి. నో వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్, సమ్ వన్. నో వన్ అంటే జీరో, ఏమీ లేదు, నీళ్ళు అని చెప్పేసి. ఎనీ వన్ అంటే ఎవరైనా పర్సన్, ఏదైనా పర్సన్. ఎవ్రీ వన్ అంటే ఆల్, ఎవ్రీబడి. సమ్ వన్ అంటే పాజిటివ్ లేదంటే అన్స్పెసిఫైడ్ వర్డ్ అనమాట. సమ్ వన్ ఎవరో ఒకళ్ళు, సమ్ వన్ అన్స్పెసిఫైడ్ వర్డ్. సో సేమ్ యాజ్ ప్రీవియస్ వర్డ్స్. మొత్తం మనకి ఇక్కడ 12 వర్డ్స్ ఉన్నాయి. 12 వర్డ్స్ జాగ్రత్తగా చూసి ఒకసారి నేర్చుకుంటే నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజీగా మేక్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇవి సబ్జెక్ట్గా వాడతాము, నౌన్ ప్లేస్లో వాడతాము. ఇవి ప్రొనౌన్సే. అంటే ఏం ప్రొనౌన్స్? ఇవి మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనమాట. ఇవి ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్, 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నా, ఇంగ్లీష్ అంటే భయం ఉన్నా కానీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 30 days స్పెషల్ కోర్స్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఇఫ్ యూ వెరీ స్లో, అకార్డింగ్ టు దట్ క్లాసులు అరేంజ్ అవుతాయి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. స్పెషల్లీ ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ కానీ, అలాగే ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా స్పెషల్గా టీచ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోయిందని భయపడాల్సిన పనే లేదు. కాంటాక్ట్ ఇమీడియట్లీ, యూ విల్ పాస్ ఈజీలీ వితౌట్ ఎనీ డౌట్. 100% గ్యారంటీ పాస్. ఇప్పుడు మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్. దిస్, దట్, దీస్, దోస్ని మనము డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సో దిస్, దట్, దీస్, దోస్ కూడా ప్రొనౌన్సే. మళ్ళీ డెఫినేషన్ గుర్తు చేస్తున్నాను. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్.
నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్ అనమాట. అక్కడ ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి, అలాగే ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి దిస్, దట్, దీస్, దోస్ ఇవి కూడా ప్రొనౌన్సే. వీటిని కూడా నౌన్కి బదులుగా అంటే సబ్జెక్ట్ ప్లేస్లోనే వాడతాము. సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. దిస్, దట్, దీస్, దోస్ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ దిస్ అనేది వచ్చేసి సింగులర్, దట్ కూడా సింగులరే, దీస్ అండ్ దోస్ ఈ రెండు కూడా ప్లూరల్. అయితే దిస్ అనేది నియర్, మన దగ్గరగా ఉంటే దిస్ అంటాము, మనకి దూరంగా ఉంటే దట్, అది అక్కడ అంటాము, అక్కడ దట్. దీస్ ప్లూరల్ కదా, ఇక్కడ ఉన్నాయి అంటానికి దీస్, ఇక్కడ నియర్ మనకి. అక్కడ ఉన్నాయి అంటే దోస్ ప్లూరల్, అక్కడ, అక్కడ దోస్ అంటే నియర్ ఫార్ అన్నమాట. దిస్, దీస్ నియర్ ఇక్కడ ఉంటే, దట్, దోస్ అక్కడ, ఫార్ దూరంగా ఉంటే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్. సో దేర్ ఫర్ ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడున్నా కానీ వేరే వాళ్ళ కోసం మన లైఫ్ ఫేస్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్, రైట్? సో దిస్, దట్, దిస్, దోస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ యాజ్ ఎ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ ఫాలోడ్ బై వర్బ్. అంటే ఇమ్మీడియట్గా దిస్, దట్, దీస్, దోస్ తర్వాత మనకి ఏమొస్తుందంటే వర్బ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ అవసరం లేదు. దిస్, దట్, దీస్, దోసే సబ్జెక్టు. సో దీని తర్వాత నెక్స్ట్ టైం రావాలి మనకి వర్బ్ రావాలి. నౌ లెట్ us see the examples. This is my book. That was a great movie. These are delicious. Those were the best days. This తర్వాత ఈజ్ వర్బ్ వచ్చింది, దట్ తర్వాత వజ్ వర్బ్ వచ్చింది, దీస్ తర్వాత ఆర్ వర్బ్ వచ్చింది, దోస్ తర్వాత వేర్ వర్బ్ వచ్చింది. ఈజ్, ఆర్ ప్రజెంట్ వర్బ్స్, వజ్, వర్ పాస్ట్ వర్బ్స్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమో దిస్ అవుతుంది, వెర్బ్ ఏమో ఈజ్ అవుతుంది. సబ్జెక్ట్ దట్ అవుతుంది, వెర్బ్ వాజ్ అవుతుంది. సబ్జెక్ట్ దీస్ అయితే వెర్బ్ ఆర్, సబ్జెక్ట్ దోస్ అయితే వెర్బ్ వెర్. సో ఇలాగా సబ్జెక్ట్లా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మనకి దిస్, దట్, దీస్, దోస్ అనేది. నెక్స్ట్ దట్ ఇమీడియట్గా ఏముంటుందంటే వెర్బ్ ఉంటుంది. మనం ఎలా అయితే చెప్పుకున్నాం ఇంతకుముందు అలాగే దిస్, దట్ అనేది సింగులర్కి వాడతాము, వెర్బ్ కూడా సింగులరే ఉంటుంది. దీస్, దోస్ ప్లూరల్కి వాడతాము, ఇక్కడ వెర్బ్ ప్లూరల్ ఉంటుంది అనమాట. దిస్, దట్ అంటే సింగులర్ నౌన్స్కి, దీస్, దోస్ అంటే ప్లూరల్ నౌన్స్కి. ఇక్కడ పైన వర్బ్ సింగులరే ఉంటుంది, అలాగే కింద దీస్, దోస్కి వర్బ్ ప్లూరల్ ఉంటుంది. సో జాగ్రత్తగా యొక్క పిక్చర్ చూడండి, ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందంట. దిస్ ఈజ్ మై బుక్ సింగులర్ బుక్ అనమాట. దీస్ ఆర్ మై బుక్స్, ఆర్ ప్లూరల్ వర్బ్, బుక్స్ కూడా నౌన్ కూడా ప్లూరలే. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి చూద్దాం. వాట్ ఆర్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, హౌ డు దే వర్క్? మళ్ళొక్కసారి డెఫినేషన్ ఆఫ్ ద ప్రొనౌన్ రిమైండ్ చేస్తున్నాను. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. ఇప్పుడు వచ్చే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా ప్రొనౌన్స్ అవి కూడా సబ్జెక్ట్ ప్లేస్లోనే వాడతాను. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ అంటే మనకి ఐ, యు, వి, దే, హీ, షీ మాత్రమే కాదు, ఇప్పుడు వచ్చే వర్డ్స్ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో మనం యూజ్ చేయొచ్చు. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆర్ ఈచ్, ఈదర్, నెయిదర్, ఎనీ, నన్, ఎవ్రీ. ఈ యొక్క ఏవైతే వర్డ్స్ ఇక్కడ మనం చూస్తున్నామో ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనమాట. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్గా మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఈచ్ అనేది ఇండివిజువల్ పర్సన్, ఈచ్ ఇండివిజువల్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక విషయం చెప్పడానికి అనమాట. ఈచ్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడానికి ఈచ్ వాడతాము. అలాగే ఈదర్ వచ్చేసి అది రెండిట్లో ఏదైనా ఒకటి, వన్ ఆఫ్ ద టూ, ఈదర్ యూ కమ్ ఇన్ ఆర్ యూ గో అవుట్ అంటాం కదా, అలాగే రెండిట్లో ఒకటి దాని గురించి చెప్పడానికి ఈదర్ వాడతాము. నీదర్ అంటే ఏది లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు పో దరిద్రం వదిలింది అంటారు కదా, అలాగే ఏది లేదనమాట. సో ఎనీ వచ్చేసి వన్, లేదంటే నన్, వన్ ఆర్ మోర్ ఎనీ. అలాగే నన్ వచ్చేసి జీరో, ఏం లేదు. ఎవ్రీ వచ్చేసి ఆల్, ప్రతి దానికి అన్నిటి కలిపేసి అన్నీ ఉన్నాయి, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ గ్రూప్, ఎవ్రీ పీపుల్, ఎవ్రీ అని చెప్పేసి మొత్తం అన్నీ కలపడానికి, అన్నీ కలిపి చెప్పడానికి, ఆల్ అని చెప్పడానికి ఎవ్రీ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి అఫ్కోర్స్ చెప్పుకున్నట్లే నౌన్కి బదులుగా వాడతాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నౌన్ ఫ్రేజ్లా కూడా వాడచ్చు అనమాట. నౌన్కి బదులుగా నౌన్ ఫ్రేజ్లా కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని మనం వాడచ్చు. సో దే రిఫర్ టు ఏ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువల్లీ. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవ్రీబడీ మస్ట్ నో ఇట్ అండ్ రిమెంబర్ వెరీ వెల్. అదేంటి అంటే ఈచ్, ఈదర్, నెయిదర్, ఎనీ, నన్, ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ సింగులర్ వర్బ్. అంటే ఈ వర్డ్స్ ఈచ్, ఈదర్, నెయిదర్, ఎనీ, నన్ వచ్చేసి ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ తీసుకుంటాయి అనమాట. ఆఫ్ రావాలి, అలాగే ప్లూరల్ నౌన్ రావాలి. ఆ తర్వాతే
మనకి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. సింగులర్ వర్బ్ రావాలి. ఆఫ్ ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, ఈచ్ తర్వాత ఏమొస్తుంది? ఆఫ్. ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఎనీ ఆఫ్, నన్ ఆఫ్. ఆ తర్వాత ప్లూరల్ వర్బ్ ఈచ్ ఆఫ్ ద బాయ్స్, బాయ్స్ నాట్ బాయ్, బాయ్స్. నెక్స్ట్ సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. బాయ్స్ ప్లూరల్ కదా, బాయ్స్ పక్కన ఆర్ రావాలి కదా అని చెప్పి అనొద్దు. ఇది సింగులర్ కూడా అనమాట. సబ్జెక్ట్ మనం తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి అంటే ఈచ్. ఈచ్ అనేది ఏంటి? సింగులర్. సో కాబట్టి ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ హియర్. సో ఈచ్, ఎయిదర్, నైదర్, ఎనీ, నన్కి ఆఫ్ వస్తుంది జనరల్గా. కానీ ఎవ్రీకి మాత్రం అలా కాదు. ఎవ్రీ చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్. ఎవ్రీ పక్కన వన్ ప్లస్ ఆఫ్. సో వన్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్ అనే వర్డ్ యాడ్ అవుతుంది అనమాట. మిగతా అంతా సేమ్. మిగతా అంతా అంటే ప్లూరల్ వర్బ్, సింగులర్ వర్బ్, అదే ప్లూరల్ నౌన్, సింగులర్ వర్బ్. ప్లూరల్ నౌన్ కానీ సింగులర్ ప్లూరల్ నౌన్ కానీ ఆర్ ప్రొనౌన్ కానీ సింగులర్ వర్బ్ అనమాట. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ లైక్స్ ఐస్ క్రీమ్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఇక్కడ వన్ అనే వర్డ్ యాడ్ అయింది. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. పైన మాత్రం ఈచ్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఎనీ ఆర్ నన్ ఆఫ్ అలాగనమాట. ఇక్కడ సెంటెన్స్ని బ్రేక్ చేసి మరీ చూపించాను, జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ లైక్స్ ఐస్ క్రీమ్లో సబ్జెక్ట్ ఏంటి అంటే ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, అది మొత్తం సబ్జెక్ట్. లైక్స్ వెర్బ్, ఐస్ క్రీమ్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ. సో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ మొత్తం కూడా సబ్జెక్టే. లైక్స్ వెర్బ్, ఐస్ క్రీమ్ ఆబ్జెక్ట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ సింగులర్ కాబట్టి లైక్ అనే వర్డ్కి ఎస్ కానీ యాడ్ అవ్వాలిగా సింగులర్ అయితే. సో ఎస్ యాడ్ అయింది. లైక్స్. ఐస్ క్రీమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంగ్లీష్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ కాంటాక్ట్ అవ్వండి. యూ విల్ పాస్ గ్యారంటీలీ 100% షూర్. అండ్ ఆల్సో జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏ బెస్ట్ కోర్స్, బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా బెటర్మెంట్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వాడేదని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్స్ కదా, అవి ఎలా ఉంటాయి ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి హూ, హూమ్, హూస్, వాట్, విచ్. ఇవి ఇక్కడ మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. హూ వచ్చేసి పర్సన్స్కి వాడతాము, హూమ్ కూడా పర్సన్స్కే. హూస్ వచ్చేసి పొసెషన్, కలిగి ఉన్నాను అని చెప్పడానికి. వాట్ వచ్చేసి థింగ్స్కి వాడతాము. అలాగే విచ్ వచ్చేసి చాయిస్, నాకు చాయిస్ ఉంది, విచ్ వన్ ఆఫ్ దీస్ యూ వాంట్. అలాగే చాయిస్కి విచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము క్వశ్చన్స్లో. రిపిటేషన్ అని అనుకోకుండా మళ్ళొక్కసారి స్టార్ మార్క్ పెట్టి రాస్తున్న పాయింట్ చూడండి. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ వాడతాము. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది ప్రొనౌనే కదా. సో హూ, వాట్, విచ్ యాక్ట్స్ యాజ్ ఏ సబ్జెక్ట్. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం అనమాట. టేక్స్ ఏ సింగులర్ వెర్బ్. మళ్ళీ సింగులర్ వెర్బ్ అని తీసుకుంటాయి ఇవి. లెట్ us see the examples. Whom did you invite? What happened next? Who is coming? Whom, what, who. ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లా యూజ్ అవుతున్నాయి. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఫ్లూయెన్సీ పక్కా గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాము. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో కూడా చూద్దాము. మైన్, యువర్స్, హిజ్, హర్స్, అవర్స్, దేర్స్, ఇట్స్. ఇవి వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్. దీని యూసేజ్ వచ్చేసి మైన్ అంటే మైన్ బిలాంగ్స్ టు మీ, నాది. యువర్స్ బిలాంగ్స్ టు యూ, నీది. హిజ్ బిలాంగ్స్ టు హిమ్, అతనిది. హర్ బిలాంగ్స్ టు హర్, ఆమెది. అవర్స్ బిలాంగ్స్ టు అస్, మాది. దేర్స్ బిలాంగ్స్ టు దెమ్, వాళ్ళది. ఇట్స్ బిలాంగ్స్ టు ఇట్, దానిది, దీనిది. అంటే మైన్ అంటే నాది, యువర్స్ అంటే మీది, హిజ్ అంటే అతనిది, హర్స్ అంటే ఆమెది, అవర్స్ అంటే మావి, దేర్స్ అంటే వాళ్ళవి, ఇట్స్ అంటే దానిది. అలాగా ఈ బిలాంగింగ్ అనమాట పొసెసివ్ ప్రొనౌన్. ఇది బిలాంగింగ్ ఆర్ బిలాంగ్స్ టు సంబడి ఆర్ సంథింగ్. ఈ ఎగ్జాంపుల్తో మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది నౌన్ని రీప్లేస్ చేస్తున్నాం అనుకున్నాం కదా. దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్ ఎలా మారిందంటే దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్. మై బుక్ ప్లేస్లో మైన్ వచ్చేస్తుంది అనమాట. ఆ బుక్ వచ్చేసి దిస్ పక్కకు వచ్చేసింది. ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలా, దీంట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి, బాగా నేర్చుకోవాలంటే తప్పకుండా క్లాస్లో అటెండ్ అవ్వండి. ఫ్లూయెన్సీ తప్పకుండా తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఎక్కడున్న ఫ్లూయెన్సీ వెనక మళ్ళీ మీరు కాదు, మీ వెనక మళ్ళీ ఫ్లూయెన్సీ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ విధంగా నేర్పిస్తాను, ఆ విధంగా మీరు క్లాస్లో నేర్చుకుంటూ ఉంటారు. తప్పకుండా అటెండ్ అవ్వండి క్లాసెస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ గివెన్ బిలో.
నెక్స్ట్ పాయింట్ నౌ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. వాట్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్? దీని గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ మై సెల్ఫ్, నెక్స్ట్ యువర్ సెల్ఫ్, తర్వాత హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వన్ సెల్ఫ్, అవర్ సెల్స్, యువర్ సెల్స్, దెమ్ సెల్స్. మై సెల్ఫ్ అంటే నా యొక్క, యువర్ సెల్ఫ్ అంటే నీ యొక్క, యూకి ప్లూరల్ కూడా ఉంది, యువర్ సెల్స్ మీ యొక్క, హిమ్ సెల్ఫ్ అంటే అతని యొక్క, హర్ సెల్ఫ్ అంటే ఆమె యొక్క, ఇట్ సెల్ఫ్ అంటే దాని యొక్క, వన్ సెల్ఫ్ అంటే ఒకళ్ళ యొక్క, అవర్ సెల్స్ అంటే మా యొక్క, దెమ్ సెల్స్ అంటే వాళ్ళ యొక్క. జాగ్రత్తగా చూసినట్లయితే సింగులర్ ప్లూరల్కి డివైడ్ చేశాను. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వన్ సెల్ఫ్ ఏమో సింగులర్, అవర్ సెల్స్, యువర్ సెల్స్, దెమ్ సెల్స్ ఏమో ప్లూరల్. యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్, యు అనే దానికి సింగులర్లో ఉంది, ప్లూరల్లో ఉంది. యు సింగులర్ అయితే యువర్ సెల్ఫ్, ప్లూరల్ అయితే యువర్ సెల్స్. వీక్ అఫ్ కోర్స్ అవర్ సెల్స్, దే కూడా అఫ్ కోర్స్ దెమ్ సెల్స్. సో ఇట్ ఈస్ క్లియర్ రైట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు మనము. మై సెల్ఫ్కి ఐ టాట్ మై సెల్ఫ్ హౌ టు ప్లే గిటార్, నాకు నేనుగా నేర్చుకున్నాను. యువర్ సెల్ఫ్కి యూ షుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్, నీకు నువ్వు గుర్తించుకోవాలి నీ హోంవర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. హిమ్ సెల్ఫ్కి హీ టాట్ హిమ్ సెల్ఫ్ హౌ టు కుక్, తనకు తానుగానే ఎలా కుక్ చేయాలో నేర్చుకున్నాడు. షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, తనని మిర్రర్లో అద్దంలో చూసుకుంది. ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈటింగ్, క్యాట్ ఏం చేసింది దానికి అది క్లీన్ చేసుకుంది అనమాట. వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఎవరిని వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. పక్కన వచ్చి జాగ్రత్త తీసుకోరు కదండి, పక్కన వచ్చి చూస్తారు ఎలా ఉన్నామని చెప్పేసి, కానీ జాగ్రత్త మాత్రం ఎవరిని వాళ్ళే తీసుకోవాలన్నమాట. సో వీ ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద బిగ్ టెస్ట్, మమ్మల్ని మేమే ప్రిపేర్ చేసుకున్నాము మా టెస్ట్ కోసం. మా ఎగ్జామ్కి వేరే వాళ్ళు రాస్తారా, నీ ఎగ్జామ్కి నువ్వే రాయాలి కదా, వేరే వాళ్ళు రాయాలి కదా, సో మనం ప్రిపేర్ అవ్వాలి. యువర్ సెల్స్ ప్లూరల్కి వాడతాము. ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ సెల్స్ అట్ ద పార్టీ, మీరు పార్టీలో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే దే ఎంజాయ్డ్ దెమ్ సెల్స్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్, వాళ్ళుగా పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. క్లాస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. పాయింట్ టు పాయింట్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా నేర్చుకోవాలని నేర్చుకుంటారు, ఫ్లూయెంట్గా మాట్లాడని నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో దంచి కొట్టేస్తారు, అంత బాగా మాట్లాడడం కూడా వస్తుందన్నమాట. అయితే కొంచెం టైం టేకింగ్, యూ హ్యావ్ టు గివ్ ఎ టెస్ట్ అండ్ అండర్స్టాండ్ యువర్ ఎబిలిటీ అండ్ యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు పుట్ యువర్ హార్డ్ వర్క్ అనేది బాగా చేయాలి, చేసి తప్పకుండా వస్తుంది. ఆ హెల్ప్ అనేది, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది నేను ఇస్తాను, ఇక్కడ జరుగుతుంది అన్నమాట, ఇవ్వడం జరుగుతుంది. సో try to join the course as soon as possible and get the language into your fingertips. ఆన్లైన్లో ఉన్నంత బోరింగ్ అయితే ఉండదు క్లాసు, ఆఫ్లైన్లో చాలా కూల్గా హ్యాపీగా వెళ్తుంది, చక్కగా నేర్చుకోవచ్చు మీరు ఇక్కడ. డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్, కాంటాక్ట్ అండ్ జాయిన్ ద క్లాసెస్. You are most welcome to the world of English.